హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలు. మీరు చూస్తున్నది గీకీబాలా టెక్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకు గూగుల్ పిక్సెల్ 6 ఉంది కదా. సో ఆ సిరీస్ అనేది మన ఇండియాలో రిలీజ్ అవ్వలేదు, బట్ అమెజాన్ ఇండియాలో మాత్రం ఆ మొబైల్ని సేల్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడండి, గూగుల్ పిక్సెల్ 6 అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ డివైసెస్ వస్తాయి. సో అందులో వచ్చేసి మీకు గూగుల్ పిక్సెల్ 6 5G అని ఉంది. సో అది వచ్చేసి మనకు ఇండియాలో 84,000కి సేల్ చేస్తున్నారు. బట్ ఇది వచ్చేసి యాక్చువల్గా ఇండియాలో లాంచ్ అవ్వలేదు, కానీ ఇండియాలో మాత్రం సేల్ చేస్తున్నారు. సో ఇలాంటి వాటిని మీరు నమ్మొద్దండి, కొనుక్కోవద్దని కూడా. ఎందుకంటే ఇది అఫీషియల్గా మనకు లాంచ్ అవ్వలేదు. కాబట్టి మీరు ఏదైనా రిపేర్స్ వచ్చినా కూడా, లేదంటే ఏదైనా సర్వీస్ కావాలనుకున్నా, మీరు ఈ మొబైల్కి ఎటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేయరు గూగుల్ వాళ్ళు ఇండియాలో. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేయలేదు కాబట్టి మీరు ఇలాంటి మొబైల్ తీసుకున్నా కూడా మీరు సర్వీస్ కావాలనుకుంటే మీరు అది మీ ఇష్టం అనమాట. సో మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయ్యి మీరు తీసుకుంటే, సో మీరు ఓన్గా ఖర్చు పెట్టుకొని సర్వీస్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. సో అదేవిధంగా మీరు ఇక్కడ చూసినారనుకోండి, ఇక్కడ ఒక నిమిషం ఉండండి. ఇక్కడ చూడొచ్చేసి యూజువల్లీ దిస్ ఐటమ్ కెనాట్ బి అని వస్తుంది. సో మీరు ఇప్పుడు వచ్చేసి చేంజ్ చేశాను, నేను చెక్ చేశాను. సో అది వచ్చేసి కొన్ని చోట్లకు ఉంది, కొన్ని చోట్లకైతే లేదు. ఇప్పుడు చూసేసి 5004. సో ఇక్కడ చూడండి, ఈ అడ్రస్కి అయితే ఉంది అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, సో 25 to 20. బట్ ఇది ఎలా అంటే ఈ మొబైల్ అయితే సేల్ చేస్తున్నారు, మనం తీసుకోవచ్చు, కానీ మీరు సర్వీస్ అయితే ఉండదు. ఇక్కడ అదర్ సెల్లర్స్ ఫ్రమ్ అమెజాన్ అని ఉంది, ఇక్కడ కూడా చూసుకోండి మీరు. సో మీరు ఈ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ డెఫినెట్గా ఇది చెక్ చేసుకోండి. సెల్లర్స్ ఉంటారు కదా, సో ఆ సెల్లర్ ట్రస్టెడా కాదా చెక్ చేసుకోండి, ఓకేనా. అది న్యూ మొబైల్ అయిండొచ్చు, బట్ ఏంటంటే మీరు ఆ సెల్లర్ కరెక్ట్ అంటే మీకు ఇంతకుముందు ఆ సెల్లర్ నుంచి పర్చేజ్ చేసినారా లేదా కనుక్కోండి. ఎందుకంటే మీరు తీసుకున్న తర్వాత లాక్ మొబైల్ తీసుకున్న తర్వాత మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గానే అమెజాన్లో ఒక లేడీ 65,000 పెట్టి గెలాక్సీ సామ్సంగ్ S20 ఏదో కొనుక్కుందామే. సో అది వచ్చేసి అదేమొస్తుందంటే ఫ్లిప్కార్ట్లో ఒకటి మనకు స్కీమ్ ఉంది, స్మార్ట్ అప్గ్రేడ్ అని. సో అది కొనుక్కున్న తర్వాత ఒక 1 month తర్వాత ఏమో సో ఒక మెసేజ్ వస్తుంది. ఏమొస్తుందంటే సో మీరు అమౌంట్ కట్టకపోతే ఇది డివైస్ వచ్చేసి లాక్డ్ అయిపోతుంది, సో మీరు మళ్ళీ ఓపెన్ చేయలేరని ఒక మెసేజ్ వస్తుంది. డిస్ప్లే మీద ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. సో అది ఎందుకు వస్తుందంటే అది ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో తీసుకున్న తర్వాత మళ్ళీ అది ఏం చేశాడంటే ఆ మొబైల్ని అమెజాన్లో సేల్ చేశారు. అమెజాన్లో ఒక సెల్లర్ సేల్ చేశాడు, బట్ అది ఫ్లిప్కార్ట్లో కొనుక్కొని స్మార్ట్ అప్గ్రేడ్ కింద అది. సో అదంతా అనమాట, ఒక యూజర్ కొనుక్కున్నాడు ఫ్లిప్కార్ట్లో, స్మార్ట్ అప్గ్రేడ్ తీసుకున్నాడు. ఆ యూజర్ వచ్చేసి మళ్ళీ ఒక సెల్లర్కి అమ్మాడు. ఆ సెల్లర్ వచ్చేసి అమెజాన్లో ఆ మొబైల్ని అమ్మాడనమాట. సో అది ఎలా జరిగింది. బట్ ఫ్లిప్కార్ట్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ అయితే ఫ్రాడ్ చేయలేదు. కానీ ఇక్కడ అమెజాన్లో ఎవరైతే ఆ మొబైల్ని సేల్ చేశాడో, సో ఆ సెల్లర్ అనేది ఫ్రాడ్ చేశాడు. సో అది ఇష్యూ ఎలా వచ్చిందో, ఇష్యూ అది సాల్వ్ అయిందో లేదో తెలియదు, బట్ ఇలాంటి మోసాలు కూడా అమెజాన్లో జరుగుతున్నాయి. అమెజాన్ అనేది ఫ్లిప్కార్ట్లో కూడా జరుగుతూ ఉంటాయి. బట్ మీరు ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కదా, మనం గూగుల్ పిక్సెల్ 6 మాట్లాడుకుందాం. సో ఇక్కడ వచ్చేసి న్యూ అని ఇచ్చాడు. సో మీరు ఇక్కడ సి మోర్ అని కొడితే మీకు కింద సెల్లర్ అంటే ఎవరు సోల్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సి మోర్ అని చూస్తే మీకు వరల్డ్ బజార్ అని ఉంది. సో మీరు నిజంగా అంటే ట్రస్టెడా కాదా మీరు అవి తెలుసుకొని ఇక్కడ ఎలక్ట్రో అరేనా అని ఉంది కదా. సో ఈ సోల్ అంటే ఈ సెల్లర్ ట్రస్టెడా కాదా మీరు అవన్నీ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఈ మొబైల్ అయితే కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ మొబైల్స్ అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు పెద్ద యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళంతా మొబైల్స్ని ఇంపోర్ట్ చేసుకొని అన్బాక్సింగ్ చేసుకొని వీడియోస్ చేస్తూ ఉంటారు. సో ఇవి వచ్చేసి ఎందుకు అలా చేస్తున్నారంటే ఈ మొబైల్ బాగుంది, చాలా బాగుంది. సో కెమెరాస్ కానీ సాఫ్ట్వేర్ కానీ లేదంటే హార్డ్వేర్ కానీ చాలా బాగుంది. బట్ ఇది ఇండియాలో అఫీషియల్గా లాంచ్ అవ్వలేదు. సో లాంచ్ కాకపోయినా కూడా ఇండియాలో సేల్ చేస్తున్నారంటే ఈ మొబైల్స్ వచ్చేసి ఇంపోర్ట్ చేసుకొని పెద్ద సెల్లర్స్ ఉంటారా ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట. సో మీరు అది దృష్టిలో పెట్టుకొని మీరు ఈ మొబైల్స్ని కొనుక్కోవాలా లేదా. సో ఏంటంటే మీరు డిపెండ్ ఆన్ యువర్ మైండ్ అనమాట. సో
మీరు కొనుక్కొని మేము సర్వీసింగ్ చేయించుకుంటామంటే మీరు మొబైల్ కొనుక్కొని మీరు వాడుకోవచ్చు. సో మళ్ళీ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీకు కస్టమ్ ఛార్జెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో మీరు అవే అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మొబైల్స్ కొనుక్కోవాలా లేదనేది కొంచెం జాగ్రత్తగా ఉండి ఆలోచించుకొని మొబైల్స్ అయితే కొనుక్కోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇవి చాలా కాస్ట్ అనమాట. అంటే ప్రీమియం మొబైల్స్ ఎక్కువ కాస్ట్ పడతాయి. సో మనం అనవసరంగా డబ్బులు పెట్టుకోవడం ఎవరికి పోగొట్టుకొని ఇబ్బంది పడకన్నా కొంచెం ముందుగానే జాగ్రత్త పడడం చాలా మంచిది అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.